షర్ట్ మీద 1 పొలిటీషియన్ 1 పెన్షన్. అవును సార్. సో ఇది మీరు చేస్తున్న ప్రచారం, ఇది మీరు ప్రజల్లో తీసుకొస్తున్న అవగాహన కార్యక్రమం. అవగాహన మాత్రమే కాదు సార్, త్వరలో ఉద్యమం ద్వారా 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలనే విధంగా నిబంధన తీసుకొని వస్తాం సార్ వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో. సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నా పేరు WD గణేష్. WD అంటే వేకప్ డెమోక్రసీ అనే ఒక ఛానల్ కూడా ఉంది సార్, యూట్యూబ్ ఛానల్. ఓకే. సో వేకప్ డెమోక్రసీ అనే పేరుతోనే ఈ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఓకే. గత 2 సంవత్సరాల నుంచి ఈ సంస్కరణ కోసం నేను పోరాడుతున్నాను సార్. సెంట్రల్ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి RTA వేయడం జరిగింది సార్. ఎవరెవరు MP పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి సార్ ప్రజలకి. ఈ వాట్సాప్లో ఈ సమాచారం బాగా వైరల్ అవుతుంది సార్, చదవండి. రాజకీయ నాయకుల పెన్షన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది అని. కానీ అది సుప్రీంకోర్టు ఎప్పుడో పిల్ డిస్మిస్ చేసింది సార్, ఎప్పుడో కొట్టివేసింది. 2018లోనే కోర్టు కొట్టివేసింది. అంటే పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారు అని అన్నదాన్ని, పెన్షన్లు వద్దని పిల్ వేశారు. కానీ జనాలకు తెలియని విషయం ఏమంటే లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దెన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఆల్సో. ఓకే. శాసన వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్ మన దేశంలో. చట్ట సవరణ చేయాలన్నా చట్టాలు తయారు చేయాలన్నా వాళ్ళే కావాలి. ఎమ్మెల్యేలు ఎంపీలే కావాలి కదా. అవును సార్. సుప్రీంకోర్టు కూడా అదే భావించింది సార్. చట్ట సవరణ చేయాల్సింది శాసన వ్యవస్థ మాత్రమే చెప్పింది సార్. ఇప్పుడు వాళ్ళు చట్టం చేసుకుని వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, అదే సింపుల్. అవును సార్.